పల్లె వైద్యం పడకేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిలో ఉండే డాక్టర్లు కానీ, అదేవిధంగా సంచార వైద్యశాలలు వెళ్ళే డాక్టర్లు కానీ గత 17 రోజులుగా విధులు బహిష్కరించారు. ఒక్కొక్క మండల పరిధిలో 2 పిహెచ్సిలు ఉంటే, ఒక పిహెచ్ఎస్ పరిధిలో 15 గ్రామాలు ఉంటే, ఆ గ్రామాల్లో ఉండే సుమారుగా 100 మంది అవుట్ పేషెంట్లు ఒక్క రోజులో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో 104లో డాక్టర్లు వెళ్ళకపోతే అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ, షుగర్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు కానీ రక్త పరీక్షలు జరక్క, వైద్యం అందక, అది కూడా రమారమిగా ఒక 100 మంది ఇబ్బంది పడతారంటే, ఈ రాష్ట్రంలో ఉన్న 1143 పిహెచ్సిల్లో సుమారు 2500 మంది వైద్యులు విధులు బహిష్కరించడం వల్ల ఈ 26 జిల్లాల్లో ఒక్క రోజులో రమారమిగా 150,000 మందికి పైగా రోగులు వైద్యం అందక ఇబ్బంది పడతా ఉన్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం ఆ డాక్టర్లతో చర్చలు జరపాలని, వాళ్ళు విధించే డిమాండ్లలో ముఖ్యంగా పీజీ సీట్లలో వాళ్ళ అర్హత తగ్గించే 99 జీవో రద్దు చేయాలని, టైం బాండ్ ప్రమోషన్ విషయంలో కానీ, నోషనలైజ్డ్ ప్రమోషన్ విషయంలో కానీ, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు వెళ్ళే డాక్టర్లకు ఇచ్చే అలవెన్స్ విషయంలో కానీ, సంచార వైద్యశాల 104లోకి వెళ్ళే డాక్టర్ల విషయంలో ఇచ్చే అలవెన్సుల విషయంలో కానీ న్యాయబద్ధమైన డిమాండ్లు ఉంటే వెంటనే పరిష్కరించాలని, వాళ్ళని విధుల్లోకి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా 26 జిల్లా ఉన్న గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే బాలింతలు కానీ, గర్భిణీ స్త్రీలు, ముఖ్యంగా డయాబెటిక్ కానీ, బీపీ పేషెంట్లకి మెరుగైన వైద్యం అందేలాగా చర్యలు తీసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.